వచ్చారా? ఏ రాననుకున్నారా? వస్తే బాగుంటుందని అనుకున్నాను. నేను అనుకున్నాను. ఏమని? మీరు నాకంటే ముందే వచ్చుంటారని, నా కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకు అలా అనుకున్నారు? ఎందుకంటే అది అది అంటే అదే అదే అంటే అదే అంటే దానికి భావం ఉంటుందే గాని భాష లేదు. పోనీ అదేమిటో మీకు తెలుసా? తెలుసు. ఏం తెలుసు? మీ మనసు తెలుసు. ఇంకా మీ మంచితనం తెలుసు. ఇంకా తెలిసిందంతా చెప్పాలంటే అన్ని భావాలే ఉంటాయి, భాష చాలు. ఇటు చూడండి, ఆవిగో భావామృతాన్ని ఉలికించే మీ కళ్ళున్నాయిగా, చెప్పమనండి. మీకు ఉన్నాయిగా ఆ చిలిపి కళ్ళు, అడగమనండి. అడిగిందంతా ఇస్తారా? ఇచ్చిందంతా తీసుకుంటారా? తప్పకుండా. సీత, నిన్నే. ఏమంటావు? నేనేమంటాను? నేనేం చేస్తానో నీకు తెలుసా? తెలీదు. మా అమ్మతో చెప్పి వెంటనే మన పెళ్లికి ఏర్పాటు చేస్తా. మరి మీ అమ్మగారు ఒప్పుకోదనేగా నీ అనుమానం? మా అమ్మ చాలా మంచిది. అమ్మ నాకే కాదు, వచ్చే తన కోడలికి కూడా అమ్మే. తప్పకుండా ఒప్పుకుంటుంది. గోపాల్. అవును సీత, మా అమ్మ స్వయంగా మీ ఇంటికొచ్చి తాంబూలాలు పుచ్చుకుని ఏర్పాటు చేస్తాను. సరేనా? సరే. తమ్ముడు, నన్ను సస్పెన్స్ లో పెట్టుకో. ఆ అమ్మాయి ఎవరు, వాళ్ళ మంచి చెట్లు ఏమిటి? ఆ వివరాలు తర్వాత చెప్తాగా, ముందు అమ్మతో ఓకే అనిపించు. అంతేనంటావు? తప్పదంటావు? సరేరా. ఏమిటా ఆలోచనలు పిలుస్తుంటేను? ఏమిటయ్యా పెళ్లి నడకలు? భోజనానికి పిలుస్తుంటే ఏమిటమ్మా ఏమిటమ్మా అన్నావు? పెళ్లి నడక? ఏ, మేము పెళ్లి నడక నడవకూడదా? నడవండి నడవండి, అలాగైనా చూసి సంతోషిస్తాను. ఎందుకమ్మా అంత బాధపడతావు? అమ్మా నువ్వు ఓకే అను, రేపు పాటికి పెళ్లి పని నేను చేస్తాను. ఏమిటి, రేపు ఈ పాటికి పెళ్లి పంది నేస్తావా? నిజమేనా? అవునమ్మా, అన్నయ్య తెలుసుకుంటే చాలా స్పీడ్గా చేసేస్తాను. అమ్మా నీ పోలు ఎలా ఉన్నానంటావు? నీకు నచ్చిందిగా, అమ్మ మెచ్చేదిగా, ఇంటి పరిపరిస్థితులు కాపాడేదిగా ఉండాలి అంటావు, అంతేనమ్మా? అవునరా, నా మనసులో ఉన్నది అక్షరాలా చెప్పావు. అలాగే ఉంటుందా? అవునమ్మా, అచ్చం అలాగే ఉంటుంది. అదే గోపాల్ నేను కోరుకున్నది కూడా. అమ్మా రూపురేఖలు ఎలా ఉండాలంటావు? 10 మందికి మెచ్చేదిగా. ఈ ఇల్లంతా పిల్లా పాపలతో చిరునవ్వులు చిందించేదిగా ఉండాలంట. అవునా? అవునమ్మా, అలాగే ఉంటుంది. గోపాల్, ఇదంతా నిజమేనా? నిజమేనమ్మా. అయితే ఈ ముద్ద తిని ఈ మాట మీద నిలబడు. అమ్మమ్మమ్మ ఆగవే, ఈ ముద్ద తినవలసింది, మాట మీద నిలబడవలసింది తమ్ముడు. నాకు తెలుసురా, ఏదో ఇలాంటి అల్లరి చేసి నన్ను పిచ్చిదాన్ని చేస్తారని నాకు తెలుసు. అయినా తల్లిని కదా, మీరేం చెప్పినా నమ్ముతాను. అవునమ్మా, అన్నయ్య చెప్పిందంతా నిజమే. ఏమిట్రా? అమ్మా, నీకు ఇష్టమేనా అమ్మా? నీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటానంటే నే కాదంటానా? కానీ ఏమిటమ్మా? పెద్దబ్బాయికి పెళ్లి కాకుండా చిన్నవాడికి నీకు పెళ్లి ఏమిటయ్యా? మన సాంప్రదాయం కాదు. అదే నిజమేనమ్మా. ఏమిటమ్మా నీ చేదస్తాం? ఈ కాలంలో ఇంకా సాంప్రదాయాల? నేనేమన్నా అడ్డు పెట్టానా, అడ్డంగా నిలబడ్డాను? కాదనుకో, అయినా నలుగురు ఏమనుకుంటారు? నలుగురితో మనకు పని ఏంటమ్మా? నువ్వు సరేనను, నేను దగ్గర జరిపిస్తాను. తమ్ముడు ఇక చెప్పు, ఆ అమ్మాయి ఎవరు, పేరేమిటి, ఊరేమిటి? చంద్రబాబు గారు, మీకు బాంబే నుంచి ట్రంకాలు వచ్చాయి. ట్రంకా? హలో, ఎవరు? ఏమ్మా, ఏమిటి? ప్రసాద్కా ఆపరేషనా? ఏ? ఓహో, సరే, ప్లేన్ క్యాచ్ చేయగలిగితే ఇప్పుడే బయలుదేరుతాను. ఓకే. ఎవరైనా ఆపరేషన్? నా క్లాస్మేట్ లేడమ్మా, ప్రసాద్. అతనికి. వాట్? ప్రసాద్ గారు? తమ్ముడు హరి అప్.
ఐ థింక్ ఇట్స్ ఎమర్జెన్సీ. త్వరగా ఆపరేట్ చేయడం మంచిది. అన్నయ్య నువ్వు బాధపడకమ్మా. డాక్టర్ ఎంత డబ్బైనా సరే వెంటనే ఆపరేషన్ ఫిక్స్ చేయండి. అలాగే. పద్మ ఊరుకో అమ్మా. ఇటువంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలి. ఊరుకో. ప్రసాద్ ఎలా ఉందిరా? డాక్టర్ చెప్పింది విన్నావుగా, రేపే నా చివరి రోజు. ఒరేయ్ ఏమిట్రా మాటలు? ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న ఆపరేషన్కి ఇంత భయపడతావా? భయపడుతున్నది నన్ను గురించి కాదురా, నా కోసం తన వాళ్ళందరినీ వదిలి నీ మాట మీద నమ్మకం ఉంచి నన్ను పెళ్లి చేసుకున్న పద్మ గురించి. రేపు నాకేదన్నా ఏమండి అలా అనకండి, అలా అనకండి. నా వెళ్ళాను, నా వెళ్ళాను. పద్మ ఊరుకో పద్మ. ప్రసాద్ని సురక్షితంగా ఇంటికి పంపే బాధ్యత నాది. ఊరుకో. అన్నయ్య ఏడవకు. నా పక్కన తోటున్నది ఒక్కరికే, ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే. థ్యాంక్ యూ. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్న ఎలా ఉంది? ఫూల్. చెటప్ అంటావా? పూలు అంటావా? చెంపదెబ్బ కొడతావా? చీ అంటావా? జరిగిన దానికి క్షమాపణ చెప్తాను. చెప్పను. చెప్పు తీరాల్సిందే. ఎవరో తెలుసా? మీరెవరైతే నాకే. ఆగు నారాయణ. చాలా బాగుంది మీ ప్రవర్తన. ఇవేనా మీరు చదువుతున్న చదువులు? డిస్గ్రేస్. బీయింగ్ మై స్టూడెంట్స్ ఐఎమ్ డామ్ అషేమ్డ్ ఆఫ్ యూ. గెట్ అవుట్. ఐఎమ్ వెరీ సారీ. మా స్టూడెంట్స్ ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నాను. వాళ్ళ తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. పర్వాలేదండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తానండి. అక్కర్లేదండి. పర్వాలేదు ప్లీజ్. చాలా థ్యాంక్స్. వస్తానండి. గోపాల్, ఎంత కాలానికి ఇంత చల్లని వార్త నీ నోటంట విన్నానురా. అవునమ్మా, ఆ అమ్మాయిని చూసిన మరుక్షణమే నాలో ఈ నిర్ణయం కలిగింది. చాలా సంతోషం బాబు. వాళ్ళు ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా నా బిడ్డ సుఖం కోసం ప్రాధేయపడైనా సరే ఈ పెళ్లి జరిపిస్తాను. కానీ ఆ అమ్మాయి ఊరు పేరు మంచి చెడ్డ ఏమీ తెలియకుండా ఎలారా? అబ్బా, ఆ ఇంటి అడ్రస్ చెప్పానుగా. అమ్మా, ఎలాగైనా సరే ఈ శుభకార్యం జరిగేది త్వరగా. అమ్మా అమ్మా, నాకు పెళ్ళంటూ జరిగితే ఆ అమ్మాయితోనే జరగాలి, లేకపోతే నేను ఎలాగే ఉండిపోతాను. మా అబ్బాయి గోపాల్ మా కాలేజీలోనే లెక్చరర్గా ఉంటున్నాడు. నిన్ను చూశాట, చాలా నచ్చావుట. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాట, లేకపోతే బ్రహ్మచారిగా ఉండిపోతానంటున్నాడు. ఏమమ్మా, నీకు నచ్చాడా? నీకు ఇష్టమేనా? అమ్మగారు, ఈ పద్ధతి ఏం బాగుండలేదు, నాకేం నచ్చలేదు. మీరు చేసుకోమని అడగాలి, వారు సరే అనాలి. సరేనా? సరే. అందుకనే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఎకాయకిని వచ్చేసాం కదా. అది కాదు బస్వయ్య, అమ్మాయి ఇష్టం కూడా తెలుసుకోవాలిగా. అమ్మాయి ఏం చెప్తుంది? అంతా మీ ఇష్టమే. అది మాట. పంతులు గారు, మీరు మొత్తం పెట్టండి, నేను శుభ్రంగా ఏం చేస్తాను. అమ్మా కానివ్వండి, కాను నా కుమారుడికే కాదమ్మా, నాకు నచ్చిన కోడలివే. అన్నయ్య, సమయానికి వచ్చి వారిని కాపాడి నా పసుపు కుక్కను నిలిపారు. గోపాల్, నాకు మళ్ళీ ఒక జన్మనిచ్చావు. నీ రుణం మేము ఎలా తీర్చుకోగలం? రుణపడింది నాకు కాదురా, నిన్ను కాపాడిన ఆ డాక్టర్ గారికి. నో 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 మిస్టర్ గోపాల్. గుడ్ మార్నింగ్ డాక్టర్, కూర్చోండి.
సమయానికి వచ్చి మీరు వాళ్ళని ఆర్థికంగా ఆదుకోకపోతే నేను అశక్తుణ్ణి. రియల్లీ దిస్ క్రెడిట్ గోస్ టు యు. ఎక్స్క్యూజ్ మిస్, అంత మాట అనకండి. నా ప్రాణ స్నేహితుడిని కాపాడుకోవలసిన బాధ్యత నాది. నా చెల్లెలు లాంటి పద్మ కాపురం నిలబెట్టుకోగలిగాను. నాకదే చాలు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ గోపాల్. త్యాగం చేసే హృదయాలు పొగడ్తలను ఫలితాలను ఆశించు. సార్, మీ ట్రంకాలు వచ్చింది సార్. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్ ప్రసాద్, హౌ ఆర్ యూ టుడే? థ్యాంక్ యూ సార్, ఐఎమ్ ఫైన్. Don't call for you. హలో, గోపాల్ కియా. గోపాల్, నేను అమ్మని మాట్లాడుతున్నాను. నేనమ్మా. ప్రసాద్కి ఎలా ఉంది? కులాసాగా ఉన్నాడమ్మా. రేపే డిశ్చార్జ్ చేస్తున్నారు. చాలా సంతోషం. చూడు గోపాల్, ఇక్కడ అన్నయ్యకి పెళ్లి ఖాయమైంది. ఏమిటి, అన్నయ్యకి పెళ్ళా? అవునరా? ఏమిటమ్మా నువ్వు అనేది? అన్నయ్యడి? ఇదిగో పక్కనే ఉన్నాడు. ఇదిగో. హలో అన్నయ్య. హలో గోపాల్, నేను రా. వెరీ గుడ్ న్యూస్. ఇస్ ఇట్? కంగ్రాచులేషన్స్ అన్నయ్య. సెలక్షన్ అమ్మదా నీదా? లేదు, నేను చెప్పను. నో 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 నో. చెప్పన్నయ్య. అమ్మే చెప్తుందిరా. రే, అమ్మే చెప్తుంది. నిజేనా అమ్మా? అవునరా, ముహూర్తాలు కూడా ఖాయమైపోయినాయి. ముహూర్తాలు ఇంత జట్టుగానా? రేపు పొద్దునే బయలుదేరాలి. రేపే బయలుదేరుతాను. థ్యాంక్ యూ సిస్టర్. ఎక్కడి నుంచి అన్నయ్య ట్రంకా? అమ్మ చేసిందమ్మా. అన్నయ్యకి పెళ్లి కుదిరిందట. అబ్బా, ఇంతకాలానికి పెళ్లి ఒప్పుకున్నాడు అన్నమాట. ఒప్పుకోక ఏం చేస్తాడండి? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. కరెక్ట్. అన్నిటికీ కరెక్ట్ అనడమే గాని తవరేమైనా పెళ్లి చేసుకునేది ఉందా? ఉందిరా. నేను ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి నన్ను చూసింది. మరి ఇంకా ఆలస్యం ఎందుకన్నయ్య? అమ్మతో చెప్పకూడదు? ఏది, అమ్మతో చెప్పబోతుంటే నువ్వు ఫోన్ చేశావు, వచ్చేసాను. ఐఎమ్ సారీ గోపాల్. సారీ ఎందుకురా? నువ్వు ఇచ్చే ఆ శారీ ఏదో వచ్చే నీ చెల్లెలకి ఇవ్వు. మా అమ్మతో చెప్పి వెంటనే మన పెళ్లికి ఏర్పాటు చేస్తా. మరి మీ అమ్మగారు ఒప్పుకోదనేగా నీ అనుమానం? మా అమ్మ చాలా మంచిది. అమ్మ నాకే కాదు, వచ్చే తన కోడలికి కూడా అమ్మే. తప్పకుండా ఒప్పుకుంటుంది. గోపాల్, అవును సీత, మా అమ్మ స్వయంగా మీ ఇంటికొచ్చి తాంబూలాలు పుచ్చుకుని ఏర్పాటు చేస్తాను. సరేనా? మా అబ్బాయి గోపాల్ మా కాలేజీలోనే లెక్చరర్గా ఉంటున్నాడు. నిన్ను చూశాట, చాలా నచ్చావుట. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాట, లేకపోతే బ్రహ్మచారిగా ఉండిపోతానంటున్నాడు. ఏమమ్మా, నీకు నచ్చాడా? నీకు ఇష్టమేనా? నా కుమారుడికే కాదమ్మా, నాకు నచ్చిన కోడలివే.